ఒక చిన్న పిల్లవాడు సముద్రం ఒడ్డున ఆడుకుంటుండగా ఒక అల వచ్చి అది చెప్పులు ఎత్తుకెళ్తుంది, లోపలికి లాక్కుపోతుంది. సముద్రము దొంగది నా చెప్పులు లాక్కెళ్ళిందని ఆ ఇసుకలో రాస్తాడు. తర్వాత ఒక చేపలు పట్టేవాడు తన వల నిండా చేపలు పడితే ఈ సముద్రం చాలా దయగుణం గలది, నా కుటుంబాన్ని నన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది అని. తర్వాత ఒక పెద్దావిడే సముద్రం ఒడ్డున నిలబడి ఈ సముద్రం చాలా చెడ్డది, నా కొడుకును లాక్కెళ్ళింది, హంతకురాలు అని ఇసుకలో రాస్తుంది. తర్వాత ఒక పెద్ద ఆయన నడుము వంగిన ఆయన సముద్ర ఒడ్డు నడుస్తుండగా ముత్యం కనబడుతుంది. అబ్బా, సముద్రము ఎంత గొప్పది, దయాగుణం గలది అని అతను రాస్తాడు. అంతే, ఒక పెద్ద అల వచ్చి వీళ్ళు రాసిన రాతలన్నీ తూర్చుకొని వెళ్ళిపోతుంది. అంటే సముద్రానికి వీరేమనుకుంటున్నారు అనే విషయము అనవసరం. అలాగే మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ లోకులు అనే వాళ్ళు అనే మాటలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ మీరు పట్టించుకోవద్దు. డైరెక్ట్గా ముందుకెళ్ళిపోండి, అప్పుడే విజయం మీదవుతుంది.